అదేనండి, మీ అమ్మాయిని మా బలరాంకిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని మా అభిప్రాయం. తన జీవితానికి సంబంధించి ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే జ్ఞానం తనకింకా రాలేదు. ఈ విషయం గురించి మాకు మీనాక్షి ముందే చెప్పింది. ఈ పెళ్లి సంబంధం మాకోకే. మీ అబ్బాయి గతం గురించి తెలిసాక కూడా మేము ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం కేవలం మీనాక్షి. మీనాక్షి లాంటి మంచి అమ్మాయున్న చోటికి మా అమ్మాయిని కోడలుగా పంపిస్తే తను మా బిడ్డని ఒక కూతుర్లా చూసుకుంటుందని మా నమ్మకం. అలాంటి చోట మా అమ్మాయికి ఎలాంటి కష్టం రాదన్న ధైర్యం. మీనాక్షిని నమ్మి ఆ రోజు మా అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే కేవలం మీనాక్షి మీదున్న భరోసాతోనే మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరెలాంటి నిర్ణయం చెప్తారోనని చాలా టెన్షన్ పడిపోయాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. అవునండి, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఈ పెళ్లి మీ అబ్బాయికి ఇష్టమేనా? భలే వాళ్ళండి, వాడికిష్టం ఉండబట్టే కదా మేమంతా ఇలా వచ్చి మాట్లాడుతోంది. అంటే అలా అని కాదండి, తన అభిప్రాయం కూడా ఒకసారి మా అందరి ముందు చెప్తే బావుంటుందని మా అభిప్రాయం. అలాగేనండి. బలరాం చెప్పరా? ఏం బాబు, ఈ పెళ్లి నీకిష్టమేనా? అలా నీళ్లు నములుతావేంట్రా? చెప్పు. అదే బాబు, నిన్న మీరు ఇష్టమేనండి, ఇష్టమే. అయినా ఇంతమంది అవునన్నాక నేను ఎలా కాదనగలనండి? మేడం ఇది? నిన్న మీరు నాకు చెప్పిందేంటి, ఇప్పుడు చేసిందేంటి? పెళ్లి పేరుతో వాడు కుట్ర చేస్తున్నాడని
పూర్ణిమ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని మీకు క్లియర్ గా చెప్పాను. పెళ్లికి ఒప్పుకోమని నాతో చెప్పి ఇలా మీరిప్పుడు ఓకే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? పూర్ణిమ జీవితం సమస్యల్లో పడుతుందని తెలిసి కూడా మరి ఎలా ఒప్పుకున్నారు? నిన్న నీకు చెప్పింది నిజమే, అలాగే ఇప్పుడు చేస్తున్నది కూడా కరెక్టే. ఏం మాట్లాడుతున్నారు మేడం? అలాంటి నీచుడికి పూర్ణిమనిచ్చి పెళ్లి చేయాలనుకోవడం కరెక్టా? మీ చేతులారా మీరే ఒక అమాయకురాలి గొంతు కోయడం కరెక్టా? లేదమ్మా, ఈ పెళ్లిని ఆపడం కోసమే ఇందాకలా ఒప్పుకున్నాను. మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పెళ్లిని ఆపడం కోసం ఒప్పుకోవడం ఏంటి మేడం? అవునమ్మా, ఇది 2 జీవితాలకు సంబంధించిన సమస్య. ఒకటి పూర్ణిమ, 2 నువ్వు. చూడమ్మా, ఈ పెళ్లికి నో అని చెప్పి ఆ తర్వాత మెల్లగా పూర్ణిమ మనసు మార్చొచ్చు అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా మనసు మార్చడం అంత ఈజీ కాదు. అలాగే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే దానివల్ల ఇమ్మీడియట్గా చాలా పెద్ద సమస్యలొస్తాయని అర్థమైంది. అవునమ్మా, మేం బాధపడతామని భయపడిపోతామని నువ్వొక ఇంపార్టెంట్ విషయాన్ని మాతో చెప్పకుండా దాచిపెట్టావు. పూర్ణిమ సూసైడ్ చేసుకోబోయిందన్న విషయం. నిన్న నువ్వు చెప్పిందాన్ని బట్టి పూర్ణిమ వాడి మాయలో ఉందనుకున్నావు. కానీ జరిగిందాన్ని బట్టి చూస్తే మాయతో పాటు ప్రేమలో కూడా ఉందని అర్థమైంది. పూర్ణిమ ఎంత మొండిదో నీకు తెలుసు. వాడు జస్ట్ పెళ్లి కొప్పుకోలేదని సూసైడ్ దాకా వెళ్లిన పిల్ల మేము నో అని చెప్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకొని తీరుతుంది. అంతే కదమ్మా, మేమీ పెళ్లి కొప్పుకోకపోతే బలరాం కూడా సైలెంట్గా ఉండడు. వాడి మెయిన్ టార్గెట్ నువ్వు కాబట్టి పూర్ణిమని అడ్డు పెట్టుకుని ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక కుట్రని ప్లాన్ చేస్తాడు. అందుకే వాడికి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం, పూర్ణిమని క్షేమంగా కాపాడుకోవడం కోసం ప్రస్తుతానికి ఓకే అని ఒప్పుకున్నాం. అది కాదు మేడం, పెళ్లి ఒప్పుకుంటే పూర్ణిమ జీవితాన్ని ఎలా కాపాడుకుంటామో నాకైతే అర్థం కావట్లేదు. ఒప్పుకోలేదమ్మా, అలా ఒప్పుకున్నట్టు నటించాం. ఇలా ఎందుకు చేశానంటే పెళ్లి పేరుతో బలరాం నాటకం ఆడుతున్నాడు అని నిరూపిస్తే తప్ప మాటలతో చెప్తే పూర్ణిమ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. అలాగే నిజంగానే పెళ్లి కొప్పుకున్నావనుకొని బలరాం కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత నీ మీద ప్రెషర్ పెట్టడం కోసం మెల్లగా పెళ్లి ప్రయత్నాలను స్టార్ట్ చేస్తాడు. సో ఈలోగా నీకున్న అవకాశాల్ని ఉపయోగించుకొని వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టగలిగావనుకో, వాడికి వాడి కుట్రలకి చెక్ పెట్టచ్చు. అలా చేయడం వల్ల అటు పూర్ణిమ జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే వాడి ప్రాబ్లం తొలగిపోయి నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చూడమ్మా, ఇందులో మీ ఇద్దరి జీవితాలు ముడిపడున్నాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనమంతట మనమే వాడికి మరొక ఆయుధాన్నిచ్చిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తొందరపడి సీరియస్ అయ్యాను. సారీ మేడం. పర్లేదమ్మా, కోపంతో కాదు బాధతోనే అలా మాట్లాడావని నేను అర్థం చేసుకోగలను. చూడమ్మా, ఇక ఈ విషయాల గురించి నువ్వేం టెన్షన్ పడకుండా ఇమ్మీడియట్గా వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉండు. ఈలోగా మేము ఏదో ఒక విధంగా
పూర్ణిమ మనసును మార్చడానికి ట్రై చేస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా, అంకన్నగూడెం వెళ్లే దారిదేనా? ఇటే బాబు. ఎంత దూరం ఉండొచ్చు? 40 కిలోమీటర్లు ఉంటది బాబు. థ్యాంక్ యూ అమ్మా. ఈ విషయం గురించి మాకు మీనాక్షి ముందే చెప్పింది. ఈ పెళ్లి సంబంధం మాకోకే. మేము ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం కేవలం మీనాక్షి. కేవలం మీనాక్షి మీదున్న భరోసాతోనే మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒరే గుంటడా, ఏమైందిరా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా. మరి పిచ్చ హ్యాపీగా బ్రేక్ డాన్స్ చేయవలసింది పోయి ఈ బ్రేకింగ్ సేవిడ్రా నాయనా. ఇప్పటిదాకా నేను అనుకున్నట్టే జరిగిందనుకున్నాను అత్త, కానీ వాళ్ళ ప్లాన్ ప్రకారం జరిగిందని ఇప్పుడే అర్థమైంది. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ తో వాళ్ళ ముందు జీవించినా సరే వాళ్ళకి మీనాక్షి మీద ఉన్న నమ్మకం ముందు నా యాక్టింగ్ ఎందుకో పనికిరాదు. మీనాక్షి అక్కడికి వెళ్తుందని, నేను ఈ పెళ్లి నాటకం ఎందుకు ఆడుతున్నానో కళ్లకు కట్టినట్టు చెప్తుందని, ఫైనల్ గా వాళ్ళ చేతే నో అనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. అలాంటి సిచ్యువేషన్ రాగానే దాన్ని ఎదుర్కోవడం కోసం పూరి రూపంలో ఆల్రెడీ ఒక ఆయుధాన్ని రెడీ చేశా. కానీ వాళ్ళు సైలెంట్ గా ఈ పెళ్లి కొప్పుకొని నాకు పిచ్చ షాక్ ఇచ్చారు. అదేంట్రా? వాళ్ళు ఒప్పుకుని రమ్మన్నప్పుడు మరెందుకు వెళ్ళి ఆ రేంజ్ లో యాక్టింగ్ చేసావు? వెళ్ళింది నా గురించి చెప్పాలని కాదత్త, వాళ్ళ గురించి తెలుసుకోవాలని. ఒరే, ఒక్క ముక్క అర్థమైతే నీ లెఫ్ట్ లెగ్ కాదు షూతో కొట్టు. నేనంత యాక్టింగ్ చేస్తుంటే అందరూ సినిమా చూసినట్టు చూస్తారే తప్ప కనీసం ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆ సైలెన్స్ దగ్గర నుంచి ఈ పెళ్లికి ఒప్పుకోవడం వరకు చూస్తుంటే ఇందులో ఏదో స్ట్రాటజీ ఉందనిపిస్తుంది. అందరూ కలిసి ఏదో గేమ్ ప్లాన్ చేశారనే అర్థమవుతుందత్తా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నిజంగా ఇందులో ఇంత సునామీ ఉందంటావా? తప్పకుండా అత్త, ఎందుకంటే మీనాక్షిలాగే ఆ దేవకి కూడా మహా ఇంటెలిజెంట్. నాలాంటి ఎదవ మారిపోయానని చెప్తే నిఘా పెట్టి అబ్జర్వ్ చేస్తుందే తప్ప అంత ఈజీగా నమ్మదు. సో డౌట్ లేదత్త, వాళ్ళందరూ చాలా తెలివిగా ఏదో పెద్ద స్కెచ్చే వేశారు. ఓ మై గాడ్, అది కాదురా గుంటడా. తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడని నీ చావు తెలివితేటలతో వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చావు. మరి ఇప్పుడేంట్రా పరిస్థితి? గేమ్ వాళ్ళు మొదలు పెట్టారు, కానీ దాని ఫినిషింగ్ టచ్ నేనిస్తాను. ది గేమ్ స్టార్ట్స్ నౌ.
కూడా తీసుకోండి. అక్క చిన్నక్క, వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారో లేదో, ఏమంటారో ఏంటో అని చాలా టెన్షన్ పడిపోయావు కదా. చూసావా, దేవుడి దయ వల్ల ఎంత హ్యాపీగా ఒప్పుకున్నారో చూసావా. వాళ్ళు ఒప్పుకోవడానికి, ఈ శుభకార్యం ఒక అడుగు ముందుకు పడడానికి కారణం ఆ దేవుడి దయతో పాటు మన మీనాక్షి కూడా కనకం. అవును కనకం, వాళ్ళేం చెప్పారో విన్నావుగా. కేవలం మీనాక్షిని చూసి మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. అంత మంచి అమ్మాయి ఉన్న చోట మా అమ్మాయి సంతోషంగా ఉంటుందనే నమ్మకమే దీనికి కారణం అని చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు అనంటే అది 100కి 100 పాళ్ళు మీనాక్షి వల్లే. మీ బావగారు చెప్పినట్టు నిజంగా మీనాక్షి మన ఇంటి సంతోషం కోసం వచ్చిన దేవత కనకం, దేవత. అత్తయ్యా, నా వల్లే ఈ పెళ్లి జరగబోతోందని మీరంతా చాలా ఆనందంగా ఉన్నారు. కానీ రేపటి రోజున నేనే ఈ పెళ్లిని ఆపానని తెలిసాక మీరందరూ నన్నొక దోషిలా చూస్తారని నాకు తెలుసు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఉన్నాను. మీనాక్షి, థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. హాల్లో చూసావా, ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, మన ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఈ ఆనందానికి కారణం నువ్వే మీనాక్షి. ఇంతకుముందు నాకు కూడా ఎక్కడో తెలియని చిన్న టెన్షన్ ఉండేది మీనాక్షి. ఎందుకంటే నువ్వు బలరాంని ఇంకా నమ్మలేకపోతున్నావు. ఆ రీజన్తో నువ్వు వాళ్ళకి ఏం చెప్తావో ఏంటోనని. నువ్వు కాదు అని ఒక మాట చెప్పుంటే వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకునే వాళ్లే కాదు. కానీ మన కుటుంబం కోసం నా మాటకు విలువిచ్చి నువ్వు వాళ్ళతో పాజిటివ్గానే మాట్లాడవని నాకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం నువ్వు బలరాంని కూడా ఎంతో కొంత నమ్మావనిపిస్తోంది. ఎందుకంటే అలా నమ్మకపోతే ఇలా పాజిటివ్గా ఉండవు కదా. మీనాక్షి, మేమందరం బలరాం నమ్ముతున్నాం. మన కుటుంబం హ్యాపీగా ఉండడం కోసం నువ్వు ఇప్పుడు వాళ్ళని ఎలా అయితే ఒప్పించావో అలాగే బలరాంని కూడా పూర్తిగా నమ్మావే అనుకో, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పెళ్లి హ్యాపీగా జరిగిపోతుంది. బలరాం మారాడని నన్ను నమ్మమని మీరు కోరుకుంటున్నారు. కానీ వాడి మార్పంతా ఒక కుట్రని నిరూపించాలనే ప్రయత్నంలో నేనున్నాను. ఏవండి, ఇప్పుడిప్పుడే మీరు నన్ను అర్థం చేసుకుని దగ్గరవుతున్నారు. అలాంటి
లాంటి మన మధ్య ఈ విషయం మళ్ళీ దూరం పెంచుతుందేమోనని చాలా భయంగా ఉందండి. ఈ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ రావాలన్నా, అసలు ఆ సోము ఎక్కడున్నాడో తెలియాలన్నా ఫస్ట్ నీళ్ళెక్కడుందో మనకు తెలియాలి. అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు హాస్టల్ దాటి బయటికి రావడం చాలా ప్రమాదం. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. నువ్వు హాస్టల్కి వెళ్ళమ్మా.